తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. అభినందనలు, అభినందనలు, బధాయి హో, అభినందనలు. నమస్కారం, నమస్కారం, నమస్కార్ లేదా నమస్తే లేదా ప్రణామ్ అని కూడా చెప్తాం. ప్రణామ్, నమస్తే యా నమస్కార్. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాద్ లేదా శుక్రియా అని కూడా చెప్తూ ఉంటారు. ధన్యవాద్. నెక్స్ట్ క్షమించండి, మాఫ్ కీజియే, అలాగే క్షమా కీజియే అని కూడా చెప్తూ ఉంటారు. మాఫ్ కీజియే, మాఫ్ కీజియే అంటే క్షమించండి. నెక్స్ట్ సరే, సరే, ఠీక్ హై, ఠీక్ హై, సరే. దీన్ని టీకే టీకే అంటూ ఉంటారు. టీకే, ఓకే, ఠీక్ హై. నెక్స్ట్ ఏమీ పర్వాలేదు, ఏమీ పర్వాలేదు. కోయి బాత్ నహీ హై, కోయి బాత్ నహీ లేదా కోయి బాత్ నహీ హై. ఆఫీస్లో ఎవరూ లేరు. ఆఫీస్ మే, ఆఫీస్లో, కోయి ఎవరు, నహీ హై లేరు. ఆఫీస్ మే కోయి నహీ హై, ఆఫీస్ మే కోయి భీ నహీ హై, ఎవరు కూడా లేరు, ఎవరు లేరు. దఫ్తర్ మే కోయి నహీ హై, ఆఫీస్, దఫ్తర్ లేదా కార్యాలయ్. ఓకే, కార్యాలయ్ లేదా దఫ్తర్, ఈ రెండింటికి అర్థం ఏంటంటే ఆఫీస్ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఆఫీస్లో ఎవరైనా ఉన్నారా? దఫ్తర్ మే కోయి హై, క్యా దఫ్తర్ మే కోయి హై లేదా దఫ్తర్ మే కోయి హై, ఆఫీస్లో ఎవరు ఉన్నారా? ఆఫీస్లో నౌకరు ఉన్నాడు. ఆఫీస్ మే, ఆఫీస్లో, నౌకర్ హై, నౌకర్ ఉన్నాడు. దఫ్తర్ మే నౌకర్ హై, కార్యాలయ మే నౌకర్ హై, ఆఫీస్ మే నౌకర్ హై, ఇలా చెప్తాం. నెక్స్ట్ టేబుల్ మీద ఏమి ఉన్నది? టేబుల్ పర్, టేబుల్ మీద, క్యా హై, ఏమున్నది. టేబుల్ పర్ క్యా హై అంటే టేబుల్ మీద ఏముంది. టేబుల్ పైన పుస్తకం ఉంది. ఓకే, టేబుల్ పర్ లేదా టేబుల్ని హిందీలో మేజ్ అంటారు. మేజ్ పర్. కితాబ్, కితాబ్ అంటే పుస్తకం, కితాబ్ హై, పుస్తకం ఉంది. నెక్స్ట్ టేబుల్ పైన పుస్తకం లేదా? క్యా మేజ్ పర్ కితాబ్ నహీ హై, క్యా ఏమిటి, మేజ్ పర్ టేబుల్ పైన, కితాబ్ నహీ హై పుస్తకం లేదా. టేబుల్ మీద ఏమీ లేదు. ఈ సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పాలో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాగే తెలుగు ద్వారా చక్కగా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయని మాకు అర్థమవుతుంది. సో దట్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.